హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ట్యూబ్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ నోబెల్ ప్రైజెస్ డిస్కస్ చేద్దాము. ఇది 2024లో ఫిబ్రవరిలో అనౌన్స్ చేసిన నోబెల్ ప్రైజెస్. సో ఫటాఫట్ ఇంకా వెయిట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో నోబెల్ ప్రైజ్ గురించి మీకు తెలుసో లేదో, ఇది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. ఇంటర్నేషనల్ అవార్డ్స్లోని మోస్ట్లీ గివెన్ ఫర్ ఒక 6 ఫీల్డ్స్ ఉన్నాయి: పీస్, లిటరేచర్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, ఎకనామిక్స్, సైన్సెస్. కానీ మనం ఇక్కడ డిస్కస్ చేసేది పీస్ అండ్ లిటరేచర్ అవసరం లేదు. మనకి ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఎకనామిక్స్ కానీ సైన్స్ అండ్ టెక్లో కానీ అడిగితే ఇది ఎకనామిక్స్కి వస్తుంది, ఇదంతా సైన్స్ అండ్ టెక్లో వస్తుంది. సో ఇవి మాత్రమే డిస్కస్ చేద్దాము. సో ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇదనేది 1895లో ఎస్టాబ్లిష్ చేశారు ఈ ప్రైజెస్. మోస్ట్లీ అన్ని స్వీడన్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఒక ఎకనామిక్స్ మాత్రం పీస్ మాత్రమే నార్వేయన్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఇవి అవసరం లేదు. సో డైరెక్ట్గా ఓన్లీ నేమ్స్ చదువుదాము. ప్యూర్లీ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ప్యూర్లీ ఫ్యాక్ట్ బేస్డ్ టాపిక్స్ మాత్రమే, ఫ్యాక్ట్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫిజిక్స్ చూద్దాము. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే జాన్ హాప్కిల్ అండ్ గోఫ్రే హింటన్. ఓకే, వీళ్ళిద్దరికి వచ్చింది. దేనికి వచ్చింది అంటే దేర్ డిస్కవరీస్ అండ్ ఇన్వెన్షన్స్ ఆన్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. సో ఇప్పుడు అచీవ్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే సింపుల్ టర్మ్స్లో ఏంటి అంటే మ్యాన్ చేసే పనిని ఒక కంప్యూటర్ అనేది ఇమిటేట్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే, ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క ఇంటెలిజెన్స్ని ఇమిటేట్ చేస్తూ ఇంకా ఫాస్ట్గా, ఇంకా యాక్యురేట్గా ఒకవేళ ఒక కంప్యూటర్ కానీ మెషిన్ కానీ ఇమిటేట్ చేస్తే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఓకే, ఫర్ సపోజ్ ఇట్లా గీసాము, ఇలా గీసి ఇలా ఏంటి అనేది మనం ఏంటి యాపిల్ అని చెప్తాం. ఎలా వచ్చింది? ఎందుకంటే చిన్నపిల్లాడికి ఆల్రెడీ చిన్నప్పటి నుంచి ఇంటెలిజెన్స్ వాడికి ఇస్తాము. వాడికి అన్ని నాలెడ్జ్ పెంచడం వల్ల వాడికి ఇది ఆటోమేటిక్గా వాడు రికగ్నైజ్ చేస్తాడు ఇది యాపిల్ అని. కానీ ఒక మెషిన్ ఎట్లాగా దీన్ని రికగ్నైజ్ చేయగలుగుతుంది? మీరు ఇట్లా స్క్రీన్ ముందు పెట్టినంటే దిస్ ఈజ్ యాపిల్ అని చెప్పగలుగుతుంది. ఎందుకు చెప్పగలుగుతుంది? బికాస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్. అంటే మెషిన్ కూడా లెర్న్ చేస్తుంది కొంత నాలెడ్జ్ని. ఆ లెర్నింగ్ని ఎక్కడి నుంచి అంటే కొన్ని ఇన్పుట్స్ ఇస్తాం ఒక కంప్యూటర్ సిస్టమ్కి. ఆ ఇన్పుట్స్ దేని ద్వారా ఇస్తామంటే ఈ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్. ఎలా అయితే మనిషికి బ్రెయిన్ సెల్స్లో మన బ్రెయిన్ లో ఇన్ఫర్మేషన్ పెడుతున్నాం, యాపిల్ రెడ్గా సో ఎలా అయితే ఈ మన హ్యూమన్ బ్రెయిన్కి అనేది ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి న్యూరల్ సెల్స్ ద్వారా అక్యుములేట్ అయ్యి ఒక కాగ్నిటివ్ మెమరీ అనేది క్రియేట్ అవుతుందో, అంటే యాపిల్ అనగానే మన మైండ్లో ఒక ఇది వస్తుందో, సేమ్ అట్లాగే మెషిన్లో కూడా మెషిన్ లెర్న్ చేస్తుంది. ఎలా అంటే లెర్నింగ్ ఎట్లా అవుతుందంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా. ఓకే, సో ఇట్లాంటి ఫౌండేషనల్ డిస్కవరీస్ వీళ్ళు అప్పట్లోనే చేశారు. బట్ ఇప్పుడు వీళ్ళకి దానికి అవార్డ్ వచ్చిందనమాట. ఇప్పుడు దీనికన్నా ఇంకా అడ్వాన్స్డ్ వచ్చేసినాయి దీన్ని బేస్ చేసుకునే. ఓకే, బట్ బేసిక్స్ అనేది వీళ్ళే తీసుకొచ్చారనమాట, ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. దేర్ వర్క్ హ్యాస్ సిగ్నిఫికెంట్లీ advanced the field and leading to transformative applications in artificial intelligence. Coming to second one, Nobel Prize in Chemistry. ఇది డేవిడ్ బేకర్, హసాబిస్ అండ్ జంపర్. వీళ్ళు ఏం చేశారంటే డేవిడ్ బేకర్ ఒక ఇష్యూని, అలాగే హసాబిస్ అండ్ జంపర్ అనే వాళ్ళు వేరే అదే సేమ్ రిలవెంట్ టాపిక్ మీద వచ్చింది. సో ముగ్గురికి కలిపి ఒకేసారి ఇచ్చారనమాట కెమిస్ట్రీలో. సో రికగ్నైజ్డ్ for his contribution to computational protein design. సో కెమిస్ట్రీలో మన బాడీలో జరిగే ప్రతి వర్క్ ఆర్ ప్రతి డెవలప్మెంట్ ఆర్ మెటబాలిజం కానీ ఏదన్నా కానీ అన్ని ప్రోటీన్ బేసిస్ మీదే జరుగుతుంది. ఎందుకంటే ఎవ్రీ టైమ్ వీ నీడెడ్ ఎనర్జీ, ప్రోటీన్ ఈజ్ బీయింగ్ బర్న్డ్. అందుకనే మీరు చూస్తే
మనం ఎక్కువగా ఈవెన్ డైట్‌లో కూడా ప్రోటీన్ బేస్డ్ తినాలంటారు. అంటే ప్రోటీన్ మన బాడీలో ఎవ్రీ సెల్‌కి ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్. ఓకే. సో, అందుకు ఈ కాంపిటేషనల్ ప్రోటీన్ డిజైన్ గురించి ఈయన కంట్రిబ్యూషన్స్ చేశారు. అలాగే వీళ్ళు కూడా అడ్వాన్స్‌మెంట్ ఇన్ ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రిడిక్షన్ అన్నమాట. అంటే ఏంటి పాలీపెప్టైడ్స్ ఉంటాయి, అమైనో యాసిడ్స్ ఉంటాయి అని చెప్పి. ఓకే. అమైనో యాసిడ్స్ అది బేసిక్ స్ట్రక్చర్ ఇట్లాంటి ఏవో ప్రోటీన్ స్ట్రక్చర్‌ని ప్రిడిక్ట్ చేయగలిగాయి అన్నమాట. అంటే ఇన్ని అమైనో యాసిడ్స్ కలిపితే ఈ ప్రోటీన్ వస్తది. ఈ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ కలిపితే ఈ ప్రోటీన్ టైప్ 2, ప్రోటీన్ టైప్ 1 ఇట్లా వస్తాయని చెప్పి ప్రిడిక్షన్ గురించి చెప్పారనమాట. ఓకే. కెమిస్ట్రీ కాబట్టి ప్రోటీన్ స్ట్రక్చర్ గురించి మాట్లాడారు ఇక్కడ. దేర్ వర్క్ హస్ సిగ్నిఫికెంట్లీ ఇంపాక్ట్ ద ప్రోటీన్ ఫంక్షన్స్ అండ్ హ్యాస్ ఇంప్లికేషన్స్ ఆన్ వేరియస్ ఫీల్డ్స్. స్పెషల్లీ మెడిసిన్, బయోటెక్నాలజీలో ఈ ప్రోటీన్ స్ట్రక్చర్ బాగా యూజ్ అయిందనమాట. నెక్స్ట్ మెడిసిన్‌లోని విక్టర్ అండ్ గ్యారీ రుఖన్ recognized for their groundbreaking discovery of microRNA and its crucial role in gene regulation. సో మైక్రో ఆర్ఎన్ఏ ఏంటంటే మనకి మెసెంజర్ ఆర్ఎన్ఏ అంటే తెలుసు. అంటే ఏంటి? డిఎన్ఏ నుంచి ఇందులో నుంచి మనం డిఎన్ఏ నుంచి ప్రోటీన్ ఎట్లా ఫామ్ అయిందనేది మెసెంజర్ ఆర్ఎన్ఏ చేస్తది. ఓకే. ఈ మైక్రో ఆర్ఎన్ఏ ఏం చేస్తదంటే ఇట్స్ లైక్ ఏ మేనేజ్మెంట్. ఓకే. ఫర్ సపోజ్ ఒక ఫ్యాక్టరీ ఉంది. ఓకే. ఒక ఫ్యాక్టరీలో మెసెంజర్ ఆర్ఎన్ఏ అనేది వర్కర్ టైప్. అంటే ఏం చేస్తాడు వర్కర్ రా మెటీరియల్ తీసుకుని ప్రోడక్ట్ ఇస్తాడు. అంటే ఏంటి ఇక్కడ ఒక జెనెటిక్ మెటీరియల్‌ని స్టడీ చేసి దాని నుంచి ప్రోటీన్ ఇస్తాడు. ఓకే. వీడు మెసెంజర్ ఆర్ఎన్ఏ. మేనేజర్ ఏం చేస్తాడు ఆ ఫ్యాక్టరీకి ఇక్కడ వర్క్, ఇక్కడ ఆర్గనైజేషన్, ఇక్కడ బాస్‌ని చూసుకోవడం ఇవన్నీ మేనేజ్ చేస్తాడు. సో, ఈ మైక్రో ఆర్ఎన్ఏ ఏం చేస్తదంటే మొత్తం జీన్ మొత్తాన్ని రెగ్యులేట్ చేస్తది. ఇక్కడ జీన్ అంటే ఒక ఫ్యాక్టరీ కిందనమాట. ఓకే. మొత్తం రెగ్యులేట్ చేస్తది. ఈ రెగ్యులేషన్ వల్ల ఎక్కువ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవ్వకూడదు. మరీ అతిగా ప్రొడ్యూస్ అవ్వకుండా ఎంత కావాలంటే మనకు అంత మాత్రమే ప్రొడ్యూస్ అయ్యేలాగనమాట. ఓకే. దిస్ రీసెర్చ్ ఈస్ ట్రాన్స్‌ఫార్మ్డ్ అవర్ అండర్‌స్టాండింగ్ ఆన్ జెనెటిక్ కంట్రోల్ మెకానిజం. ఎందుకు మన బాడీలో ప్రోటీన్ అనేది డిఎన్ఏ నుంచి ప్రోటీన్ కన్వర్ట్ అవుతుంది కదా! ఇది ఎక్కువ కన్వర్ట్ అయిపోవచ్చు కదా! అట్లా అవ్వకుండా రెగ్యులేట్ అవుతుంది. ఓకే. అది ఎవరు రెగ్యులేట్ చేస్తారంటే ఈ మైక్రో ఆర్ఎన్ఏ. నెక్స్ట్ ఎకనామిక్ సైన్సెస్‌లో ఎవరంటే డేరెన్ జాన్సన్ రాబిన్సన్. వీళ్ళేంటంటే హౌ ఇన్‌స్టిట్యూషన్స్ ఆర్ ట్రాన్స్‌ఫార్మింగ్ అండ్ ఇన్‌ఫ్లుయెన్సింగ్ ద ప్రాస్పెరిటీ. ఫర్ సపోజ్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే బీట్ ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గానీ, ఆర్ ఎల్స్ నీతి ఆయోగ్ గానీ, ఓకే. ఆర్ క్యాగ్ గానీ, లేకపోతే సీబీఐ, సీవీసీ ఇట్లాంటివి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా! ఇవి మన ప్రాస్పెరిటీని తీసుకురావడానికి ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాయి. అదే ఎకనామిక్ సైన్సెస్‌లో అయితే ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, ఓకే. అలాగే ఆర్‌బీఐ, సిడ్బీ, నాబార్డ్ ఇట్లా ఇవన్నీ. సో, దిస్ రీసెర్చ్ హాస్ సిగ్నిఫికెంట్లీ ఎన్హాన్స్డ్ అవర్ అండర్‌స్టాండింగ్ రిలేషన్‌షిప్ బిట్వీన్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ ఇన్‌స్టిట్యూషన్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఈక్వాలిటీ. సో, ఇక్కడ ఈ 4ను ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కొంచెం బండ గుర్తులు పెట్టుకోవాలి. ఎట్లాగో నేను చెప్తా. సో, ఫిజిక్స్ చూసుకుంటే ఫిజిక్స్ ఏంటి? ఫిజిక్స్‌లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటది. సో, అందుకు ఫీల్డ్. ఓకే. అలాగే కేజీ, టన్ అని ఉంటది. అందుకు టన్స్. సో, ఫిజిక్స్‌ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫీల్డ్ అండ్ టన్. టన్. ఓకే. ఫిజిక్స్. సో, వీళ్ళు చేసింది మెషిన్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్. బ్రెయిన్ రిలేటెడ్ అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్. ఓకే. నెక్స్ట్ కెమిస్ట్రీలో ఎలా గుర్తుపెట్టుకుంటాం? బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే కెమిస్ట్రీ. ఇలా గుర్తుపెట్టుకోండి. హస్ అంటే నార్మల్‌గా హిందీలో హస్ అంటే నవ్వడం. అంటే ఇది ఎందుకొస్తుంది? లాఫింగ్ గ్యాస్. మళ్ళీ లాఫింగ్ గ్యాస్ ఎలాగా? కెమిస్ట్రీ. ఓకే. జంపర్. సో, ఈ బేకర్ అనే అతను జంప్ చేస్తూ నవ్వుతున్నాడనమాట. అలా గుర్తుపెట్టుకోండి లాఫింగ్ గ్యాస్ వల్ల. లేదా బేకింగ్ పౌడర్‌తో కేక్ చేసి ఆ కేక్ పట్టుకొని జంప్ చేస్తున్నట్టు నవ్వుకుంటూ ఒకరు. ఓకే. దట్ ఈస్ కెమిస్ట్రీ. ప్రోటీన్ స్ట్రక్చర్ గురించి చూసుకోండి. నెక్స్ట్ మెడిసిన్‌లో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నార్మల్‌గా గ్రేస్ అనాటమీ అని వినే ఉంటారు. ఇది ఈవెన్ సిరీస్ కూడా ఉంది గ్రేస్ అనాటమీ అని. ఓకే. ఈ సిరీస్ కూడా ఉంది గ్రేస్ అనాటమీలో. సో, అందుకు గ్యారీ అండ్ విక్టర్ అంటే ఇక్కడ విక్టరీ వచ్చినట్టు. ఇలా గుర్తుపెట్టుకోండి. గ్రే హాస్ గాట్ విక్టరీ ఇన్ మెడిసిన్. ఓకే. సో, విక్టర్ అండ్ గ్యారీ వీళ్ళు మెడిసిన్. ఎకనామిక్స్‌లో ఎలాగా అంటే
ఎకనామిక్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ జాన్సన్ అండ్ రాబిన్సన్ అనే ఇద్దరు కొడుకులు డేరన్ కొడుకులనమాట. అలా గుర్తుపెట్టుకోండి. జాన్సన్ అండ్ రాబిన్సన్ ఆర్ డేరన్స్ 2 సన్స్. గాట్ ఇట్? ఇది. సో ఫీల్డ్ అండ్ టర్న్ ఈస్ ఫిజిక్స్, బేకర్, హస్, జంపర్ ఈస్ కెమిస్ట్రీ, విక్టర్ అండ్ గ్యారీ ఈస్ మెడిసిన్, డేరన్, జాన్సన్, రాబిన్సన్ ఈస్ ఎకనామిక్స్. సో ఇది ఈరోజు సెషన్. మళ్ళీ ఇంకా ఎక్కువ కరెంట్ అఫైర్స్లో ఇంకొన్ని కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. Please like, share and subscribe my channel and share with your friends if you really like this content. Okay, thank you.